అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అంతకుముందు అతను వృత్తి బొమ్మలు చేసి మరి అమ్ముకునే వృత్తి, విగ్రహాలు చేసేవాడు. తర్వాత దేవుడు అతన్ని పిలిచి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా, యెహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రామును పిలిచినప్పుడు దేవుడు ఆయన విగ్రహాలను అమ్ముకుంటూ ఆ విగ్రహాలతో జీవనం సాగిస్తున్నాడు కదా. మరి తనను పిలిచిన దేవుడు ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు కదా అబ్రహాము. మరి అయినప్పటికీ ఈ దేవుడు ఎవరో, మేము చేసే ఈ బొమ్మల్లో ఎప్పుడు కూడా మాతో మాట్లాడలేదే, మీ బొమ్మలు చేసి అమ్ముతూ ఉంటాం కదా, మేము దేవుడి బొమ్మలు చేసి అమ్ముతున్నాం కదా, ఈ బొమ్మలు ఎప్పుడు మాట్లాడలేదే, ఈ బొమ్మల్లో ఉండే దేవుడు కాదా అని ఏం మాత్రం కూడా సందేహించలేదు. దేవుడు అబ్రహామును పిలిచి, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి రమ్మంటే ఆయన మారు మాట్లాడలేదు. దేవుని స్వర విన్నప్పుడు ఆయన పరిపూర్ణంగా దేవునికి లోబడ్డాడు, కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఆ విధంగా మరి దేవుని యొక్క మాటకి లోబడి తాను ఎక్కడికి వెళుతున్నాడో ఎరుగక బయలుదేరి వచ్చాడు. అబ్రహాము తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. దేవుడు చెప్పాడు కదా ఆశీర్వదిస్తానని. ఆయన చెప్పిన మాటకి తల వంచి ఆయన అడుగులు వేసి ఆయన తీసుకునే చోటుకు వచ్చాడు, ఆశీర్వదించాడు. ఈనాడు మరి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా, వంశాలన్నీ కూడా అబ్రహాము వంశాలు, మరి అబ్రహాము సంతానమే. అబ్రహాము అనే పేరు ప్రపంచ దేశాలన్నింటిలో ఉంటుంది. అబ్రహాము ఆయన ఆశీర్వదించాడు దేవుడు. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విశ్వాసమైనది మరి నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన ఉన్న వెనుటకు రుజువు. అబ్రహాము తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక మరి హెబ్రీ పత్రికలో కూడా అబ్రహాము గురించి రాయబడి ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుగకనే బయలుదేరి వెళ్ళాడు. అదేవిధంగా మరి నీకు మరి కుమారుని ఇస్తానంటే ఆయన ఒక ముసలోడు, ఆమెగా ముసలామె. నీకు కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మి విశ్వాసంతోటి ఆ కుమారుని కొరకు ఎదురు చూశాడు. మరి నీ ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి నాకు బలిగా, దహన బలిగా అర్పించమంటే దేవుని మాటకు అయ్యా నాకు లేక కలిగిన సంతానం దేవుని మాటకు ఎదురు చెప్పలేదు. ఆయన యెహోవా ఈరేని యెహోవా చూసుకున్నని మరి ఆయన దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం పరిపూర్ణంగా దేవుని సమర్పించుకొని దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు అబ్రహాము వలె మనం కూడా